తెలంగాణలో కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి సీనియర్ నేత సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 3న ఆమె కారెక్కడం ఖాయంగా తెలుస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ కీలక నేత మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు. గత కొద్ది రోజులుగా సునీత లక్ష్మారెడ్డి పార్టీ మారతారని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్ని వారం రోజుల కిందట ఆమె బీజేపీలో చేరుతారనే వార్తలు కూడా వెలువడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఆమె హైదరాబాద్లోని ఆమె నివాసానికి బీజేపీ నేత కిషన్ రెడ్డితో పాటు బీజేపీలో చేరిన డీకే అరుణ కూడా ఆ ఇంటికి వెళ్ళి మంతనాలు చేయడం జరిగింది. బీజేపీ పార్టీలో రమ్మని, మెదక్ పార్లమెంటు నుండి బరిలో దిగమని కూడా బీజేపీ అభ్యర్థించింది. కానీ బీజేపీ అభ్యర్థనను ఆమె తిరస్కరించింది. తాజాగా కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి వెళ్లడానికి ఆమె నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్తో ఆమె ఇప్పటికే సమావేశమయ్యారు. వచ్చే నెల 3న నర్సాపూర్లో టీఆర్ఎస్ నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పార్టీ తీరుపై సునీత లక్ష్మారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. మెదక్ నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేయాలని భావించారు. టికెట్ కోసం ప్రయత్నించినా అధిష్టానం స్పందించకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సునీత లక్ష్మారెడ్డి బీజేపీలో చేరతారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. బీజేపీని కాదని ఇప్పుడు టీఆర్ఎస్ వైపు అడుగులు వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా జారిపోతుంటే ఇటు పార్టీలో సీనియర్లు కూడా హ్యాండ్ ఇస్తున్నారు. 4 రోజుల క్రితమే పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. అలాగే రాపోలు ఆనంద భాస్కర్, చిత్తరంజన్ దాస్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా సునీత లక్ష్మారెడ్డి కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేతలందరూ కూడా చేరడం పట్ల మెదక్ జిల్లాలో అటు సిద్దిపేట జిల్లాలో ఈ 2 జిల్లాలో మెదక్ పార్లమెంట్ పరిధిలో 2 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు ఉండబోదని మాత్రం చెప్పొచ్చు. ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలు మాత్రం మెదక్ పార్లమెంట్ పరిధిలో ఖాయం కానున్నాయి.